ఈరోజు మనం చెప్పుకునే నీతి కథ నాన్నానందం. చదువు పూర్తి చేసుకుని వచ్చిన దర్శన్కు రాచకొలువులో ఏదైనా ఉద్యోగం సాధించమని సూచించాడు తండ్రి. అలాగేనంటూ రాజధానికి వెళ్లి పరీక్షల్లో నెగ్గి ఉద్యోగం సంపాదించాడు. తిరిగి వచ్చి తండ్రితో విషయం చెప్పగానే ఆనందంతో పొంగిపోతారని అనుకున్నాడు. కాని ఆయనలా చేయలేదు. బాధపడిన దర్శన్ తెల్లారి రాజుగారి ఆస్థానంలో ఉద్యోగంలో చేరాడు. ఒకరోజు ఓ వ్యాపారి కలిసి తన అక్రమ వ్యాపారాల గురించి రాజుకు చెప్పారని, ఆయన తనను కఠినంగా శిక్షించాలన్న ఆలోచనతో ఉన్నట్లు తెలిసిందని, ఆ ప్రమాదం నుంచి కాపాడితే తగిన ప్రతిఫలం అందిస్తారని బేరానికొచ్చాడు. వెంటనే విషయాన్ని రాజుకు చెప్పి వ్యాపారిని శిక్షించాలని కోరాడు దర్శన్. అందుకు రాజు, వ్యాపారి చెప్పినట్లు చేసి ఉంటే నీకు మంచి ప్రతిఫలం దక్కేది కదా అన్నాడు. ప్రభూ, నేను విద్య నేర్చుకున్నది డబ్బుకోసం కాదు, బతుకుదెరువుకు మాత్రమే అన్నాడు దర్శన్. ఆ మాటతో రాజు అతన్ని సన్మానించి పదోన్నతి కల్పించాడు. రాజోద్యోగికి తెలివితేటల కంటే నిజాయితీ ముఖ్యం. అందుకే నా మిత్రుడైన వ్యాపారితో నాటకమాడించాను. అలా నీ నిజాయితీని పరీక్షించాను అంటూ అభినందించాడు. ఆ సంతోషంతో ఇంటికి వెళ్లి తండ్రికి విషయం చెప్పగానే ఆనందంతో కొడుకుని దగ్గరికి తీసుకుని ఆశీర్వదించాడు. ఆశ్చర్యపోతున్న అతన్ని చూసి, ఉద్యోగం సంపాదించడం గొప్ప కాదు, ఎంత నిజాయితీగా చేస్తున్నామనేదే ముఖ్యం. నీ పనితీరు నాకు సంతృప్తినిచ్చింది అన్నాడు. ఆ తర్వాత కాలంలో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాడు దర్శన్.